మాటకి ఆ మాట చెప్పుకోవాలి గానీ, లోకి ఆ యాక్షన్ సీన్స్, ఆ సస్పెన్స్‌ని మెయింటైన్ చేయడంలో కథలో సక్సెస్ అనే చెప్పాలి. అంటే లోకి అనే కాన్వర్జేషన్ ఈజీగా ఉండాలని చెప్పాను. డైరెక్టర్ గారు మంచి స్మార్ట్ అబ్బాయి ఇలాంటి విషయంలో. ఏ హీరోని ఎక్కడ నుంచోబెట్టాలి, ఎలా యాక్షన్ సీన్స్ ఇవ్వాలి, ఒక కథని ఎక్కడ లింక్ చేయాలి. ఫస్ట్ అంతా యాక్షన్ సీన్స్ వెళ్తుంటే లాస్ట్‌లో ఎక్కడో కథ కూలీ అని లింక్ చేస్తాడు. అసలు ఈ కూలీ ఎక్కడి నుంచి వచ్చాడని అనుకుంటుండే మేము. అంతా బాగానే ఉంది గానీ, ఫస్ట్ టైం కొంచెం తేడాగా ఎట్లా అనిపించిందంటే, శృతి హాసన్ కూతురైతే అంకుల్ అంకుల్ అని పిలుస్తుంది. ఆ సీన్ ఎందుకు మరి రివీల్ చేయలేదో డైరెక్టర్ గారికి ఇది తెలియదు. మేబీ పార్ట్ 2 తీసి ఆ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నారేమో, తెలియదు అది. మేబీ అమ్మాయికి తప్ప హీరోయిన్ అని అనలేము, అది కూతురామ శృతి హాసన్. ఆమెకు తప్ప మిగతా అంతా క్యారెక్టర్లు బాగుంటాయి. ఆమెది బాగా చేసింది. బట్ ఆ ఫాదర్ అనే సస్పెన్స్ ఎందుకు మెయింటైన్ చేశారన్నది తెలియదు ఇప్పటికి. నాగార్జున గారు, ఉపేంద్ర గారు, ఇంకా అమీర్ ఖాన్ గారిది ఏం లేదు, జస్ట్ ఊరికే స్టంట్ 4-5 సార్లు అటు టప్ప కాదు. ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు అనిపించింది, ఏం బోర్ కొట్టలే. కాకపోతే మొత్తం యాక్షన్ అంతా ఫైట్స్ ఇలాగే ఉంటుంది కానీ ఫ్యామిలీకి ఏదో స్టోరీ ఉంటుంది కానీ ఏదో ఆ లోకేష్ కనకరాజు గారి స్టైల్ అలా కనపడుతూ ఉంటుంది. చూడొచ్చు. నాకు తెలిసి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే బోర్ ఏం కొట్టలా. ఎక్కడ ఏదో ల్యాక్ చేసినట్టు ఏం అనిపించలే స్టోరీని. ఆ స్టఫ్ బాగా కనపడుతుంది ఈయన డైరెక్టర్ గారిలో. ఈయన ఇంతకుముందు తీసిన సినిమాలు అన్నీ చూసినా కానీ, లియోలో కానీ, ఏదన్నా మాస్టర్లో కానీ, ఆ స్టోరీని లింక్ చేయడంలో మాత్రం మంచి ఆర్ట్ ఉంది ఈయనలో నిజంగా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అది ఇన్ని మాస్ స్టోరీలు తీయడం అనేది అంత ఈజీ కాదు. ఆయన ఏదో సంథింగ్ ఒక సెర్చ్ ఉన్నట్టుంది, గూగుల్ సెర్చ్ లాగా ఏదో మాస్ ఎలిమెంట్స్ని భలే యాడ్ చేసుకుంటా ఎవడు ఎలివేషన్స్ ఆడికి ఇచ్చేస్తున్నాడు. ఎక్కడెక్కడ అసలు ఎక్కడ ఏదో యాడ్ అతికిచ్చినట్టు అనిపించదు. బట్ ఒక ప్రాపర్ వేలో ప్లాన్ చేసుకుంటాడు అనుకుంటే ఈయన రియల్గా సూపర్. నాకు తెలిసి ఇది ఈయన అమేజింగ్. ఇన్ని యాక్షన్ స్టోరీస్ తీయడం అనేది మాటలు కాదు నా దృష్టిలో. ఫిదా నేనైతే ఈయన మైండ్ సెట్కి.